కొండాపురం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండును ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక యువత కోరారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వద్ద నిర్మించిన ఈ బస్టాండును వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు నిశ్చయించారు. స్థానిక పాత్రికేయుల సహకారంతో ఆర్టీసీ ఆర్ఎం, కావలి మేనేజర్లతో మాట్లాడారు. బస్సులు అక్కడ నిలిచేలా చూడాలని కోరారు. అందుకు వారు అంగీకరించారు. కానీ బస్టాండ్ ఆవరణ మొత్తం చిల్లకంప చెట్లు, పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయి అధ్వానంగా మారింది. దీంతో స్థానిక ఎస్సీ కాలనీ వాసులు, యువత, చిన్నపిల్లలు శ్రమదానం చేసి బస్టాండుకు ఒక రూపు తెచ్చారు. దావులూరి హరిబాబు, మాల్యాద్రిలు ఇందుకు ఎంతో కృషి చేశారు. కొండాపురం హెడ్ క్వార్టర్లో ఉన్న ఆర్టీసీకి సంబంధించిన బస్టాండు గత కొన్ని రోజులుగా ప్రాంగణంలోని చుట్టూ చెట్లు, చిల్ల చెట్లు సంబంధించి చెత్త వాటితోటి ఎక్కువ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న చూసి గొడవలూరు మేజర్ పంచాయతీ గొడవలూరు గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులు మరియు మండలానికి సంబంధించిన విలేకరులు వీళ్ళందరం కలిసి స్వచ్ఛందంగా పిల్లలను పెట్టుకొని ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను మొత్తాన్ని కూడా శుభ్రం చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయదలుచుకొని ఈరోజు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేటట్టుగా మన బస్టాండ్ని వాడుకలోకి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మండల ప్రజలు అందరూ కూడా మన కొండాపురం మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మండల సముదాయంలో ఉన్నటువంటి ఈ బస్టాండ్ను సద్వినియోగపరుచుకొని ప్రతి ఒక్కరు కూడా బస్సుల్లో వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి కందుకూరు నుంచి కానివ్వండి, కావలి నుంచి కానివ్వండి, నెల్లూరు నుంచి కానివ్వండి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ బస్టాండ్లో వేచి ఉండి ఇక్కడి నుంచి బస్సులు ఎక్కి మీరు ఏ ఏ ప్రాంతాలకు పోవాలనో అక్కడికి పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటి నుంచి కూడా మీకు ఎటువంటి ఇబ్బంది కూడా జరగకుండా చూసుకునే బాధ్యత కొండాపురం గ్రామస్తులుగా మేము ఉంటాము. మరియు స్థానిక మండల విలేకరులు కూడా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా దీన్ని వాడుకలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశారు. డిఎం దగ్గర నుంచి కానీ ఆర్ఎం దగ్గర నుంచి కానీ చెప్పించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేసి పలుసార్లు వాళ్ళ పేపర్లో స్టేట్మెంట్లు ఇచ్చి దీన్ని మళ్ళీ ఇప్పుడు వాడుకలోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి మండల ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించి బస్టాండ్ని అన్ని విధాలుగా వాడుకోవాలనేసి మేము తెలియజేస్తా ఉన్నాం. శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.